దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చగా మారింది. ఒకప్పుడు సక్సెస్ స్టోరీగా నిలిచిన ఈ బ్లాక్ బస్టర్ సినిమా ఇప్పుడు వేరే కారణంతో వార్తల్లో నిలుస్తుంది. తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ సినిమా 2024 సంక్రాంతికి విడుదలై దేశవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించింది. చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సూపర్ హీరో సినిమా విజువల్ ఎఫెక్ట్స్, కథా కట్టుదలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ సృజనాత్మకతకు, నిర్మాత నిరంజన్ రెడ్డి ధైర్యానికి ప్రశంసలు లభించాయి. కానీ సినిమా సక్సెస్ అయిన కొన్ని నెలల తర్వాత వీరిద్దరి మధ్య తేడాలు బయటపడ్డాయి. ఇటీవల మీడియా, సోషల్ మీడియా వేదికలలో ప్రశాంత్ వర్మపై ఆరోపణలు వచ్చాయి. ప్రొడక్షన్ హౌస్ తో జరిగిన ఆర్థిక లావాదేవీలలో స్పష్టత లేనట్టుగా వార్తలు వెలువడ్డాయి. కొన్ని మీడియా పోర్టల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. దీనిపై స్పందించిన ప్రశాంత్ వర్మ ఆ వార్తను పూర్తిగా ఫేక్ అని ఖండించారు. తాజాగా విడుదల చేసిన ప్రెస్ నోట్ లో ఆయన ఇలా మాట్లాడారు. నాకు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఉన్న వివాదానికి సంబంధించిన కొన్ని మీడియా పోర్టల్స్, సోషల్ మీడియా పేజీలు, న్యూస్ ఛానల్స్ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. వారు ప్రొడక్షన్ హౌస్ దాఖలు చేసిన కంప్లైంట్లు కొంత భాగం మాత్రమే చూపిస్తున్నారు. నా సమాధానాన్ని, వాస్తవాలను పూర్తిగా వక్రీకరిస్తున్నారు. ఇలాంటి ఏకపక్ష ప్రచారం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదం ప్రస్తుతం తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ పరిశీలనలో ఉంది. ఇది న్యాయపరమైన దశలో ఉంది. అందువల్ల ఈ విషయంలో మీడియాలో చర్చించడం, ఊహాజనిత కథనాలు ప్రచురించడం సరైనది కాదు. ఇలా చేయడం విచారణ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. అంతేకాకుండా ఆయన మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉద్దేశించి చెప్పారు. తుది నిర్ణయం వచ్చే వరకు ఏ మీడియా కూడా అబద్ధపు కథనాలు ప్రచురించకూడదు. ప్రజల్లో తప్పుదోవ పట్టించే సమాచారం ఇవ్వకండి. నా మీద వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధం, నిరాధారం. కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు. హనుమాన్ సినిమా విజయానికి తర్వాత ప్రశాంత్ వర్మ పేరు జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచింది. అయితే ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్న ఈ వివాదం సినిమా పరిశ్రమలో కలకలం రేపుతుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఇప్పటికే ఈ కేసును పరిశీలనలోకి తీసుకుంది. ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్లు, ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు, ఈమెయిల్ కమ్యూనికేషన్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు నిర్మాత నిరంజన్ రెడ్డి వర్గాలు మాత్రం తాము చెప్పిన విషయాలన్నీ ఆధారాలతో ఉన్నాయని అంటున్నారు. ఇద్దరి మధ్య ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇండస్ట్రీ వర్గాలు మాత్రం ఈ సమస్యను పెద్దగా చేయకుండా సఖ్యతగా పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాయి. ఇక ప్రశాంత్ వర్మ తదుపరి ప్రాజెక్ట్ జై హనుమాన్ పై కూడా ఆసక్తి నెలకొంది. హనుమాన్ యూనివర్స్ ను మరింత విస్తరించేలా ఈ సినిమా రూపొందనుంది. కానీ ప్రస్తుత వివాదం కారణంగా ఈ ప్రాజెక్టుపై ప్రభావం పడుతుందా అనే ప్రశ్న అభిమానుల్లో ఉంది. సినిమా అభిమానులు మాత్రం ఇంత మంచి క్రియేటివ్ మైండ్ ఉన్న డైరెక్టర్ కు ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక తుది నిర్ణయం తెలుగు ఫిలిం ఛాంబర్ నుండి వచ్చే వరకు అందరూ వేచి ఉండాల్సిందే. ప్రశాంత్ వర్మ ప్రెస్ నోట్ చివరిగా ఇలా ముగించారు. నిజం బయటకు వస్తుంది. అప్పటి వరకు నేను న్యాయపరమైన మార్గంలోనే ముందుకు వెళ్తాను. ఈ మాటలతో ఆయన తనపై ఉన్న ఆరోపణలకు పూర్తి స్థాయిలో సమాధానం ఇచ్చినట్లే అనిపిస్తుంది. ఇప్పుడు అంతా ఫిలిం ఛాంబర్ తుది నిర్ణయంపై కళ్ళప్పగించి ఉన్నారు.